మనము ఒక మంచి కథను చెప్పుకుందాము. వినండి. ప్రతిరోజు పంతులు గారు నది స్నానానికి వెళ్ళి నదిలో స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని దేవుడి గుడికెళ్ళి అక్కడే ప్రదక్షిణాలు చేసి దేవుడికి మొక్కి తన నిత్య జీవితాన్ని మొదలుపెట్టేవాడు. అలాగే ప్రతిరోజు నది స్నానానికి వెళ్ళి నదిలో స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకునేవాడు. అలా ఒకరోజు నది స్నానానికి వెళుతూ ఉండగా మధ్యలో నది ఒడ్డున ఒక ఆవిడ ఒడిలో ఒక అతను తలవాల్చుకొని పడుకొని ఉంటాడు. ఆ పడుకొని ఉన్నప్పుడు ఆ పక్కనే ఒక మందు సీసా ఉంటుంది. అది చూసి చాచా పొద్దున్నే ఏంది ఇది, మందు తాగి పడుకుంటాడా, ఇలాంటి వ్యక్తి ఇలా నది ఒడ్డున ఇలా పడుకొని ఉంటే చూడ్డానికి ఎంతో బాధగా అనిపిస్తుంది, చూడాలనిపించట్లేదు, ఎందుకులే నాకు, పోనీలే ఏమైనా చేసుకొని నాకెందుకులే, నేను వెళ్ళి స్నానం చేసి నా కాలకృత్యాలు తీర్చుకుంటానని చెప్పేసి అని తను వెళుతూ ఉండగా అక్కడనే ఒక బాబు ఎవరో నీళ్ళలో స్నానం చేస్తుండు కాలు జారి కింద పడిపోయాడు. నీళ్ళలో పడిపోయి రక్షించండి, కాపాడండి అని అరుస్తూ ఉండగా అక్కడి నుంచి ఆమె ఒడిలో పడుకున్న తను దబుక్కున లేచి నదిలో దుంకి ఆ బాబుని కాపాడాడు. అక్కడ ఉన్న పంతులు ఆశ్చర్యపోయాడు. ఏంటిది, నాకేమో ఈత రాదు, వెళ్దాము అంటే ఇతనేది ఇంత తాగి ఇంత మత్తులో ఉన్న వ్యక్తి అలా అలర్ట్గా వెళ్ళి ఎలా నదిలో ఉన్న బాబుని తీసుకొని వచ్చాడా అని చెప్పేసి అని అతను లోపల ఆలోచించుకుంటూ నాకు ఇలా కాదులే అనేసి అని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అమ్మ, ఎవరమ్మా ఇతను ఎలా కాపాడాడంటే, స్వామి, మేము మా బాబు రాత్రంతా ఊరిలో ప్రయాణం అయ్యేసి వచ్చి ఇంతకుముందే వచ్చాడు. వస్తూ ఉంటే నేను వద్దు బాబు, అక్కడే ఉండు, నది ఒడ్డు దగ్గరే ఉండు, నేను వస్తున్నాను అని చెప్పేసి అని బాబుకి నేను అన్నం తీసుకొని వచ్చాను. ఇక్కడ తెల్లవారుజాముల తిని ఇంకొద్దిసేపు అమ్మ ఇక్కడే పడుకుంటాను అనేసి అంటే సరే అని చెప్పేసి అని పడుకోమనేసి అని పడుకున్నాడు. అందుకని నేను ఇలాగే కూర్చుండిపోయాను స్వామి అంటే, అవునా, మళ్ళీ ఈ మందు బాటిల్ ఏందమ్మా అంటే, లేదు స్వామి, మందు బాటిల్లో మా అమ్మ నాకు నీళ్లు తీసుకొని వచ్చింది, అక్కడ ఎటువంటి బాటిల్ దొరకకపోతే నాకు మందు బాటిల్లో నీళ్లు తీసుకొని వచ్చింది, అది తాగి పడుకున్నాను స్వామి అంటానంటే, చల్ల గాలి వస్తుంది, మంచిగా ఉంది ప్రకృతి అని చెప్పేసి అని ఇక్కడే కొంచెం సేపు సేద తీరుదామని చెప్పేసి అని అలాగే పడుకుండిపోయాను స్వామి అంటే, అలాగా, అయ్యయ్యో నేను ఎంతో పొరపడ్డానే, నేనేదో ఆలోచించానే, నన్ను క్షమించండి అంటాడు. ఎందుకు స్వామి, ఏం ఆలోచించారు అంటే, లేదు బాబు, నువ్వు అలా రాత్రంతా అలా పడుకొని అలా మందు తాగి అలా పడుకున్నావేమో, ఏంది ఇది మంచి అలవాటు కాదు కదా అని చెప్పేసి అని నేను అలా అనుకున్నాను అంటే, లేదు స్వామి అంటాను. అనేసి అన్నాక తర్వాత, ఏదైనా కంటితోని చూసింది నిజమని నమ్మొద్దు, మనము అది నిజమెంతో అబద్ధం ఎంతో, ఏది నిజమో ఏది అబద్ధమో అని చెప్పేసి అని మనము దాని గురించి ఆరా తీసి దాని గురించి తెలుసుకున్నాకనే మనము నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కంటితో చూసిందల్లా నిజమని చెప్పేసి నమ్మి అపార్థాలు చేసుకోవద్దు అనేసి అని చెప్పడానికి ఇది ఒక మంచి నీతి కథ.